నమస్తే, నా పేరు కృష్ణ. నేను ట్రెడిషనల్‌తో బోర్ పాయింట్ పెడతాను. ఇక్కడ మొత్తం వచ్చి నేను 4 పద్ధతులతో బోర్ పాయింట్ చూస్తున్నాను చూడండి. ఒకటి కొబ్బరికాయ, ఇంకొకటి దుసార తీగ, ఇంకొకటి పచ్చి కొబ్బరికాయ, ఇంకొక వీడియోలో ఈ వీడియోలోనే కంటిన్యూగా నీళ్ళేసి రాగి చెంబుతో కనుక చూస్తాను. మొత్తం 4 పద్ధతులతో చూస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నేను నిలబడుకునేది అక్కడ ఉన్నా కదా, అక్కడ పాయింట్ వస్తుంది. మొత్తం ఇక్కడ 3 గ్యాపులు ఉన్నాయండి. 3 గ్యాపులు మంచిగా ఉన్నాయండి. ఇప్పుడు నేను కొబ్బరికాయతో చూస్తున్నాను. ఒక్కోటి ఒక స్టెప్ బై స్టెప్గా చూసుకుంటూ వస్తాను. కొబ్బరికాయ అయిపోతానే మరి దుసార తీగ అయిపోతానే పచ్చి టెంకాయ అయిపోతానే రాగి చెంబుతో వాటర్ వేసి చూస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను బోర్ పాయింట్ ఎలా చూస్తున్నా ఏమనేది మీకు అర్థమవుతుంది. ఆ విధంగా నేను చూసుకొని ఇలా అని 3 పద్ధతులతో సెంటర్ చేసి అక్కడ పాయింట్ పెట్టినానండి. ఆల్రెడీ వీళ్ళు ఒక బోర్ వేసినారు, వాటర్ పడలేదంట. ఇప్పుడు మళ్ళీ నాతో బోర్ పాయింట్ చూపించుకున్నారు. మొత్తం చేనంతా తిరిగాను. అక్కడ వేరే చోట చూశాను కానీ అక్కడ 1.5 ఇంచులు వాటర్ పడతాయన్నారు. అది వద్దనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. ఇది మంచిగా ఉంది, దారిలోనే ఉంది, ఇది మంచి పాయింట్. చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి. మీరు ఎలా ఏమనేది అబ్జర్వ్ చేయండి. మంచిగా వాటర్ పడతాయి. వీళ్ళు ఒక 3 days 4 daysలో బోర్ వేస్తున్నారు అన్నారు. చూద్దాం. ఇప్పుడు ఇది కొబ్బరికాయతో చూసేది అయిపోతానే నెక్స్ట్ ఇప్పుడు దుసార తీగతో చూస్తాను. చూడండి, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు దుసార తీగతో స్టార్ట్ చేస్తాను. చూడండి, అది ఎలా ఐడెంటిఫై చేస్తాను ఏమి దుసార తీగతో అనేది చూడండి. ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఎలా ఏమనేది. ఇప్పుడు పాయింట్ దగ్గరికి వచ్చేసి చూస్తున్నాను. చూడండి, ఎక్కడ ఎలా ఇదవుతుందో ఏమనేది. దుసార తీగ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామనేది అది పట్టుకొని అలా ఆ విధంగా వస్తుందండి. అక్కడ పాయింట్ దగ్గర నిలబడుకుంటే చూడండి కంటిన్యూగా. ఇప్పుడు పచ్చి టెంకాయతో చూస్తానండి. పచ్చి టెంకాయతో చూస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక దారి అండి. ఇది ఒక దారి వస్తుంది. ఇది ఇక్కడ రెండో దారి అండి. ఇది 3 అండి. ఇది మూడో దారి. ఇది రెండో దారి మూడో దారి మంచిగా ఉందండి. ఇది నాకు తెలిసినంతలో 2 ఇంచు పై మాటలే. ఈ వాటరు 2 ఇంచులు ఫుల్గా వస్తాయి. ఇంకా డెప్త్కి వెళ్ళే కొద్దీ మంచి వాటర్ వస్తాయండి. ఇక్కడ నేను నిలబడుకున్న దగ్గర పాయింట్ వస్తుందండి. ఇప్పుడు అదో రాగి చెంబుతో తీసుకుంటున్నాను. రాగి చెంబుతో వాటర్ వేసి అక్కడున్న బోర్ వాటర్ తీసుకొని వచ్చి అక్కడ వాటర్ పోయించి చూస్తున్నాను. చూడండి కంటిన్యూగా. ఇప్పుడు ఫైనల్గా రాగి చెంబుతో చూస్తున్నాను. చూడండి అక్కడ ఎలా ఏమనేది చూడండి. ఎలా ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నాము, ఎలా వర్కౌట్ అవుతుంది అనేసి. ఈ వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. ఎలా ఏమనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసుకోండి. నా వీడియోలు చూసి ఖచ్చితంగా మంచిగా వాటర్ పడతాయండి ఇక్కడ. నా ప్రతి ఒక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మర్చిపోకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు ప్రతి ఒక్కరు అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ చేయలేదండి. అదొకటి చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఫుల్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.